2008లో భవన్కేరి అనే గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. కుటుంబం పెద్దదే కాదు, వాళ్ళ ఇల్లు కూడా చాలా పెద్దది. సుమారు 9 ఎకరాల భూమి. ఆ భూమిలో ఓ మూల ఈ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో మొత్తం 8 మంది ఉండేవారు. ఆ రాత్రి కూడా సాధారణంగా అందరూ కలిసి హర్షంగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి నిద్రపోయారు. కానీ అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో నుండి వింతైన శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల వారు చెప్పారు. అలా కొద్దిసేపటికి ఓ యువతి నన్ను కాపాడండి అని అరిచింది. దీంతో అందరూ ఆ ఇంటి మూసి ఉన్న గేట్ను దాటి లోపలికి వచ్చారు. వచ్చి చూస్తే ఆ 8 మందిలో 7గురిని ఎవరో గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. చాలా దర్యాప్తు తర్వాత ఇది ప్రేమ కోసం జరిగిన ఘటన అని తెలిసింది. ఆ స్థాయి ఘటన కావడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కేసు అమ్రోహా కేసు. ఏప్రిల్ 14, 2008 అమ్రోహా జిల్లా హసన్పూర్ తహసీల్ పరిధిలోని భవన్కేరి అనే గ్రామం. ఈ గ్రామం అంతా మామిడి తోటలతో నిండినది. ఒక రైతు షౌకత్ అలీకి 9 ఎకరాల మామిడి తోట ఉండేది. వాళ్ళ ఇల్లు కూడా ఆ తోటలోనే ఉండేది. షౌకత్ అలీ ఒక పాఠశాలలో టీచర్ గాను పనిచేసేవారు. ఆ రాత్రి షౌకత్ అలీ కుటుంబం మొత్తం ఆనందంగా మాట్లాడుకుంటూ భోజనం చేసి నిద్రపోయారు. వారి మాటల శబ్దం బయటకు వినిపించేది. కానీ ఆ రాత్రి నిద్రలేచిన గ్రామస్తులు షౌకత్ అలీ ఇంటి వైపు నుండి నన్ను కాపాడండి అంటూ కేకలు విన్నారు. అప్పుడు అస్మత్ అనే వ్యక్తి మిగతా గ్రామస్తులను లేపి ఇంటి వైపు పరుగులు తీశారు. ఇంటికి చేరేసరికి గేట్ లోపల నుండి మూసి ఉంది. అందువల్ల వాళ్ళు చుట్టూ చూసి మరొక మార్గం వెతికారు. అప్పుడు ఓ పక్క వైపు మేడ మీద నుండి దిగుతున్న మెట్లపై శబ్నం అనే యువతి ఏడుస్తూ కనిపించింది. ఆమె షౌకత్ అలీ కుమార్తె. గ్రామంలోనే పెరిగింది. పాఠశాలలో జియోగ్రఫీ, ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసింది. గ్రామస్తులు ఏం జరిగింది అని అడిగితే ఆమె భయంతో వాళ్ళు నన్ను చంపేస్తారు అంది. ఎవరు అని అడిగినా ఆమె సమాధానం ఇవ్వలేదు. ఆమెను ధైర్యం చెప్పి కిందకు తీసుకొచ్చి గేట్ తీయించగా వాళ్ళు చూశారు, ఇంటి ముందు షౌకత్ అలీ నెత్తురుతో పడి ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళిన వారికి అది ఇల్లు కాకుండా మృతదేహాల మూటలా అనిపించింది. ప్రతి గదిలోనూ కుటుంబ సభ్యులు రక్తపు లోతుల్లో పడి ఉన్నారు. ఓ గదిలో షౌకత్ అలీ కుమారుడు అనీస్, అతని భార్య అంజుమ్, అలాగే పక్కన 10 నెలల బిడ్డ హర్ష్ కూడా హతమయ్యారు. శబ్నంను కూర్చోబెట్టి అడిగితే ఆమె చెప్తుంది, నేను మేడపై నిద్రపోతున్నాను. అకస్మాత్తుగా నిద్ర లేచి చూసేసరికి కొంతమంది దొంగలు గొడ్డలతో మా కుటుంబాన్ని కొడుతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నేను అరవడం ప్రారంభించాను అంది. శబ్నం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఒకేసారి ఇంతమంది చనిపోవడంతో ఇది యూపీలో పెద్ద వార్త అయింది. అప్పటి సీఎం మాయావతి గారు కూడా వచ్చి శబ్నంను కలిసి 5 లక్షలు చెక్ ఇచ్చారు. కానీ ఇన్స్పెక్టర్ గుప్తా గారికి ఇది సాధారణంగా అనిపించలేదు. ఆయన మాయావతి గారికి ఇంకొంచెం దర్యాప్తు చేద్దామని చెప్పారు. నాకు 48 గంటలు ఇవ్వండి అన్నారు. దర్యాప్తు మొదలైంది. కాల్ రికార్డులు తీసుకున్నారు. పోస్ట్ మార్టం జరిగింది. ఇంట్లో ఎక్కడ ఎలాంటి పోరాటాలు లేకపోవడం అంటే వాళ్ళంతా నిద్రలోనే హత్యమయ్యారేమో. అంతేకాకుండా వారి శరీరాల్లో మందుల వాసన, సెడేటివ్ టేస్ట్లు కనిపించాయి. ఇంటినంతా గాలిస్తూ గుప్తా గారు ఓ దుస్తులు కనుగొన్నారు. అవి శబ్నం వాడినవి. వాటిపై రక్తపు మచ్చలున్నాయి. కానీ శబ్నం అప్పట్లో వేసుకున్న దుస్తులు వేరే కావడం గమనించాల్సిన విషయం. ఒక్కరోజు మాత్రమే ఒక నెంబర్ కు ఆమె 52 సార్లు కాల్ చేసింది. ఆ నెలల్లో 900 సార్లు మాట్లాడింది. ఆ నెంబర్ కు చెందినవాడు సలీం అనే వ్యక్తి. అనుమానాలన్నీ శబ్నం పైనే వెళ్ళాయి. పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. విచారణకు ముందు శబ్నంను మెడికల్ పరీక్షకు పంపించారు. పరీక్షలో ఊహించిన విషయం బయటపడింది. శబ్నం గర్భవతిగా ఉంది. 7 వారాల గర్భం. కానీ శబ్నం పెళ్లి కాలేదు. శబ్నం అండ్ సలీం ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరు ముస్లింలే అయినా కులభేదం అండ్ విద్యార్హత తేడాల వల్ల కుటుంబం ఒప్పుకోలేదు. సలీం కేవలం 6వ తరగతి చదివాడు. కొయ్య గుహలో పనిచేసేవాడు. శబ్నం బడికి వెళ్ళేటప్పుడు అతనిని కలిసే అవకాశం ఉండేది. వాళ్ళు బయటకు పారిపోవాలని అనుకున్నారు. కానీ ఆ ఆస్తిని వదులుకోలేక ఇలా ప్లాన్ చేశారు. సలీం ట్రాంక్విలైజర్ మందులు ఇచ్చి శబ్నం వాటిని కుటుంబానికి ఇచ్చింది. సో అందరూ నిద్రపోయాక శబ్నం సలీం లోపలికి అనుమతి ఇచ్చింది. సలీం గొడ్డలితో ఒకరొకరిని కొట్టాడు. శబ్నం తల పట్టి సహకరించింది. 10 నెలల బిడ్డను కూడా గుండె లేని చర్య. వారు పోలీసులకు ఒప్పుకున్నారు. సలీం గొడ్డలిని కూడా తిరిగి చూపించాడు. శబ్నం జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. భారత చట్టం ప్రకారం ఆ బిడ్డ 6 ఏళ్ల వరకు తల్లి దగ్గరే ఉండగలదు. 7వ ఏడాదికి కుటుంబ స్నేహితుడు ఒకరు తీసుకెళ్లారు. 2010లో ఇద్దరికి ఉరిశిక్ష విధించారు. కానీ అది ఇంకా అమలవలేదు.
కోర్టు విచారణలో ఇద్దరు ఒకరిపై ఒకరు తప్పు వేశారు. సలీం షబ్నం చేసిందని సలీం చేశాడని చెప్పారు. 2021లో షబ్నం రెండోసారి క్షమాపణ దరఖాస్తు పెట్టింది. ఇంకా నిర్ణయం లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? షబ్నంను క్షమించాలా లేక శిక్షించాలా? మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ వీడియో చివరికి చూశారంటే మీకు నచ్చిందని అర్థం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎందుకంటే మనం కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మీరు వీడియో చూసినప్పుడే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ శ్రీకాంత్ అండ్ యు ఆర్ వాచింగ్ మన క్రైమ్ ఫైల్స్.